కడప కొండారెడ్డిని కోటిరెడ్డి సర్కిల్లో ఎన్కౌంటర్ చేశా. బెజవాడ బుచ్చయ్య చౌదరిని బట్టలూడదీసి కొట్టా. సార్ నాకు తెలియదు సార్. సార్ నాకు తెలియదు. వరంగల్ వరదరాజుల్ని 1000 స్తంభాల మధ్యలో వేలాడదీశా. సార్ నాకు తెలియదు. అలాంటిది ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా? సార్ నాకు తెలియదు సార్. సార్ నాకు తెలియదు సార్. సార్ నాకు తెలియదు సార్. రేయ్, దేవుడి నగలు ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. సార్ నాకు నిజం తెలియదు సార్. నిజం చెప్పావనుకో నీ పెళ్ళాం దగ్గరికి వెళ్తారు. సార్ చెప్పలేదనుకో ఆ దేవుడి దగ్గరికి వెళ్తారు. నాకు తెలియదు సార్. తెలీదురా? తెలియదు సార్. తెలీదురా తెలియదు సార్. కొడకా? సార్ చెప్తా సార్. సార్ మా ఇంట్లో ఉన్నాయి సార్. చెప్తా సార్. సార్ చెప్తా అది సార్. నాతో చెప్తా నాటకాలు సార్. ఆడకు. గుడ్ మార్నింగ్ సార్. సార్ వీళ్ళు ముందు వాడిని తీసుకెళ్లి సెల్లో వేయి. రాత్రికి రికవరీ చేద్దాం. ఓకే సార్. 202 వాడిని తీసుకెళ్ళి దున్నపోతా. ఇప్పుడు చెప్పు. సార్ వీళ్ళు ఆ కిడ్నాప్ అయిన అమ్మాయి కేసులో కిడ్నాప్ చేసిన ఫ్రెండ్కి ఫ్రెండ్స్ సార్ వీళ్ళు. అమ్మాయి లాస్ట్ ఫోన్ కాల్ వీళ్ళ రూమ్స్ వచ్చింది సార్ సిగ్నల్. వీళ్ళని లోపలేసి మన స్టైల్లో వీళ్ళని ఎరగతీసేయమంటారా? మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. ఓకే సార్. ఓకే సార్ పద. రేయ్, నా దగ్గరకు ఒక సీరియస్ కేసు వచ్చింది. అవునా? ఒక నిమిషం సార్. హలో 108. ఒక నిమిషం సార్. లొకేషన్ ఎక్కడ సార్? దేనికిరా? అదే సీరియస్ కేసు అన్నారు కదా. అది చాలా ఇంపార్టెంట్ కేసురా. నా లైఫ్ కే డేంజర్. ఊకో సార్, మా అపార్ట్మెంట్ లోనే 10 కేసులు వచ్చినాయి. ఒక కేసు ఇస్తేనే డేంజర్ అంటాడు. ఏం కేసులురా? జిగ్ జిగ్ కోవిడ్ అన్లాక్ ప్రక్రియ దేశమంతా మొదలైంది. మన పోరాడాల్సింది వ్యాధితో, రోగితో కాదు. కరోనా. కేసు అంటే కరోనా కేసు కాదురా, లేచిపోయింది ఒక అమ్మాయిరా, అదిరా కేసు. ఏంటి లేచిపోయిన అమ్మాయి కేసా? ఒక కేసు లేచిపోతే మా మీద కేసా? ఊరుకోండి సార్, మీ కేసులో ఉంటా బయట చూసుకోండి. ఇక్కడ మా మీద ఎంక్వైరీ ఏంటి? అమ్మా, వీళ్ళని ఇలా అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. వీళ్ళ దగ్గర నుంచి నిజం ఎలా రాబట్టాలి? రేయ్, ఇట్రండ్రా. చెప్పండ్రా, అమ్మాయి ఎక్కడ? తెలీదు సార్. నాకు తెలియదు సార్. వాళ్ళకి తెలియకపోతే నాకే తెలుసా సార్? సార్ మాకు చిన్న డౌట్ సార్. మమ్మల్ని ఇంటికెందుకు తోలుకొచ్చారు సార్? ఇంట్లో అమ్మాయి కనబడకుండా పోయిందిరా, కేసు పెట్టారు, అందుకే తీసుకొచ్చా. ఏం మీద కేసు పెడతారా సార్? ఏం పోయినా కేసు పెడతారా? సరే సార్, కంప్లైంట్ రాసుకోర్రి. ఏందిరా అది? నేను రోడ్డు నుంచి వచ్చేటప్పుడు ఒక బస్సు పోయింది, 2 లారీలు పోయింది, ఒక ఆటో పోయింది. రాసుకోర్రి. అవి నీవా? కాదు సార్. నీకు సంబంధించినవి పోతే చెప్పరా? సరే సార్, రాసుకోండి సార్. మళ్ళీ ఇంకోటి. ఏంట్రా అది? ముక్కులకి గాలి పోయింది. ముక్కులో నుంచి గాలి పోయింది, కింద నుంచి గ్యాస్ పోయింది కాదురా, విలువైంది ఏదన్నా పోతే చెప్పరా? వాల్యుబుల్ అయిందే పోయింది. రాసుకో. ఏంట్రా అది? కరోనా వచ్చి మా ముసలి చచ్చిపోయింది. రాసుకోర్రి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడతారా ఒక్కొక్కరు. నాకు చిన్న డౌట్ సార్. ఏంట్రా అది? మీకు ఈ ఉద్యోగం రన్నింగ్ చేస్తే వచ్చిందా, రికమెండేషన్ చేస్తే వచ్చిందా సార్? ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? అంటే సాధారణంగా పోలీసులకు పొట్ట మీద బెల్ట్ ఉంటుంది సార్. మీకేంటి సార్ బెల్ట్ మీద పొట్ట ఉంది? పంచి పేలితే నా గన్ను పేలుతుంది, జాగ్రత్త. అంటే ఎవడో ఒకటి పని చేస్తే తప్ప మీ గన్న పేలదా సార్? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా ఒక్కొక్కరు, తాట తీస్తా. అమ్మాయి లేచిపోతే వాళ్ళ పేరెంట్స్ ఎంత టెన్షన్ పడతారో తెలుసా మీకు? టెన్షనా? పేరెంట్స్ కి టెన్షనా సార్? ఇంట్లో వాళ్ళకైనా సార్ టెన్షన్ ఉండేది? అసలు లేపుకొచ్చి ఎంత టెన్షన్ పడతావు మీకు తెలుసా సార్? ఒక అమ్మాయి లేచిపోతాం రారా అంటే 4 రోజుల పాటు ప్లానింగ్ గీసి ఫ్రెండ్స్ అందరినీ పోగు చేసి డబ్బులన్నీ ఖర్చు చేసి ఫ్లైట్ ఎక్కి పారిపోవాలా, బస్ ఎక్కి పారిపోవాలా, ట్రైన్ ఎక్కి పారిపోవాలా అన్ని వెతికి
ఏ ప్లేస్ దొరక్క చివరికి బస్ స్టేషన్ లో కూర్చుంటే మా కోసం పేరెంట్స్ ఎతికి, బంధువులు ఎతికి, పోలీసులు ఎతికి, ఆఖరికి మా ఫ్రెండ్స్ కూడా ఎతికి, చివరికి మేమేం ఎత్తుకోవాలో తెలియక ఎవడో ఒక మహానుభావుని సార్ ఒక్కరోజు ఉండడానికి షెల్టర్ ఇవ్వండి సార్ అని అడిగితే ఎదవా లేచిపోవడానికి ఎవడరా షెల్టర్ ఇస్తాడని వాడు కూడా మెడపట్టుకుని బయటికి గెంటేస్తే ఎక్కడుండాలో తెలియక నడు రోడ్డు మీద నిల్చుంటే మీరు వచ్చి మా మెడపట్టుకుని సెల్లో వేసి నానా తన్నులు ఎన్ని తన్నా సరే నోరిపి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మీతో తన్నులు తింటున్నాం చూడండి సార్, అది సార్ కష్టం అంటే. చూప్ సార్ ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకోండి సార్, ఎవరైనా వచ్చి లేచిపోయామని కంప్లైంట్ ఇస్తే మీ అమ్మాయిని వెతికి తీసుకొస్తాం అంటారే తప్ప మీ అబ్బాయిని వెతికి తీసుకొస్తాం అని ఏ రోజైనా అన్నారా సార్? అసలు ఒక అబ్బాయి పేరెంట్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మా అబ్బాయి లేచిపోయాడు అని ఏ రోజైనా కంప్లైంట్ ఇచ్చారా సార్? అంతెందుకు సార్, మేము ముగ్గురం కలిసి 65 సార్లు లేచిపోయి ఇంటి నుంచి మా అమ్మ బాబులు ఒక్క రోజైనా స్టేషన్కి వచ్చి మా పిల్లలు లేచిపోయారు అని కంప్లైంట్ ఇచ్చారా సార్? ఇవ్వరు సార్, ఎందుకంటే మా అబ్బాయిలు గొప్పోళ్ళు సార్. పని పాట లేని మీలాంటి వాళ్ళందరికీ ప్రేమించడం పెద్ద ఫ్యాషన్ అయిపోయిందిరా. ఫ్యాషన్ కాదు సార్, ఫ్యాషన్ సార్, ఫ్యాషన్. రేయనక, పగలనక, ఎండనక, వాననక, రాయనక, రప్పనక, ముళ్ళనక, ముప్పనక, పొదలనక, ఆడనక, ఈడనక, ఏడ పడితే ఆడ 6 నెలలు అమ్మాయి చుట్టూ తిరిగితే ఆ అమ్మాయికి ఐ లవ్ చెప్తే నో అని చెప్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఏంట్రా అన్నిసార్లు అలా ఎఫెక్ట్ ఇచ్చావు? అంటే ఎయిటింగ్ లేదో అని చెప్పి డైలాగ్ లో చెప్తుందని నేనే వేసా సార్. అబ్బా, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? ఏ కానిస్టేబుల్, ఈ నా కొడుకోళ్ళని గుడ్డ లోడ తీసి లోపలేయండి. సార్ తీస్తే తీశారు సార్, దుబాయ్ నుంచి తెచ్చిన బట్టలు కొంచెం బ్రాండెడ్ సర్ఫేస్ ఉతకమన్నా సార్. సార్ ఈ షర్టు మంచి ఐరన్ చేయర్రి, బొక్కలిక్కలు పడ్డాయనుకో అని మక్కలు ఇరగొడతా, ముందే సర్కిట్ గాని. సార్ నాకు మాత్రం సరిపేపికురు సార్, రంగు పోతుంది, మొన్నే కొత్తది కుట్టించిన. ఏయ్! కానిస్టేబుల్స్ సార్, ఈ నా కొడుకుల్ని మీరు కొట్టే దెబ్బలకి వీళ్ళు అరిచే అరుపులు నాకు ఇంటి వరకు వినిపించాలి. సార్ మంచి సౌండ్ సిస్టమ్, మంచి మైక్ సెట్ పెట్టించండి సార్. మీ ఇంటికేంటి సార్, మీ ఊరు కూడా పడతాయి. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. ఐరన్ కావాలా నీకు? నేను చేస్తాను ఐరన్. అరే భాస్కర్, సెల్లు మాత్రం సేమ్ సినిమాలో చూపించినట్టే ఉందిరా. ఏగా సినిమాలో చూసి స్టేషన్ పెట్టిర్రా. అదేంట్రా? సినిమాలు మనమే ఫాలో అవుతున్నాం, పోలీసులు ఫాలో కారా? కరెక్టేరా. అరే బావా, రేయ్ అరే మన సెల్లో పెద్ద పందికొక్కు తిరుగుతుందిరా. ఏ ఊకబే, అగోబే ఆడుంది చూడు. ఇస్ దర్ మూమెంట్ నా? ఒక్క నిమిషం ఆగు, క్లారిటీ ఇస్తా. అన్నా అమ్మా మనిషేరా. ఏం పేరన్నా నీ పేరు? రంగా. ఏం చేసినవే? దొంగతనం. ఏం దొంగతనం? గుల్లా బంగారం ఎత్తుకోయినా. నీ అవ్వ ఆడవర్రా, మీ బేచనా? ఆడవడో నాకు తెలియదు. దొంగతనమైన సంసారమైన సింగిల్ గా చేసా. ఆడవడో నాకు తెలియదు. అమ్మా మొగన్ మాట మాట్లాడాడు. ఏ తమ్ముడు, రేయ్ రే చిన్న రేయ్. ఏయ్ చిక్నే, ఏమ్రా పలకాడేమ్రా చోటాడు. పెళ్లి కూతుర్లో సిగ్గుపడతానంటాడు. ఒకసారి రేయ్ పిలిస్తే వాళ్ళకేమ్రా రేయ్, ఇటు తిరుగు. అరే మన ఇంటి ఓనర్ గారు రా. ఈడేంట్రా ఇక్కడ ఉన్నాడు? అదే కదా. అంకుల్ ఏం చేసినావు అంకుల్? ఏం చేయలేదురా. కొంపది శాంతి గెలుకున్న 2 సెటప్ ఏమైనా? కాదురా. పోనీ డబ్బులు కక్కుర్పడి పేకటాడు ఏమైనా దొరికిపోయావా? కాదురా. లేదా ఆంటీ దగ్గర రానివ్వడం లేదని చెప్పి ఏదైనా కంపెనీకి రుచి మరిగినావా? ఆ కోరిక ఎప్పుడో చచ్చిపోయిందిరా. పోనీ ఆంధ్రాలో మందు రేట్ ఎక్కువ ఉందని చెప్పి బ్లాక్ లేమని అమ్ముకున్నావా? రే నాకు చాలా ఆస్తుందిరా, నాకంత కర్మ పట్టలేదురా. మరి ఎందుకు వచ్చినావు అంకుల్? మీ వల్లేరా. అవునరా, మీరెవరో అమ్మాయి లేపుకొచ్చారట. పోలీసులు తిన్నగా మా ఇంటికి వచ్చారు. ఈ కొంప ఎవరిదిరా అన్నారు. నాదే అన్నాను. నన్ను పట్టుకొని లాక్కొచ్చి ఇక్కడ పడేశారు. వచ్చినావు పాయింట్ వేసుకుని వస్తే ఏమవుతుంది అంకుల్? రే నన్ను పూర్తిగా కూడా ఎల్లనివ్వలేదురా, సకులో లాక్కొచ్చారు. మరి డా స్టేషన్ లో బాత్రూమ్ ఉంటుంది అంకుల్, ఈడైనా వచ్చు కదా. ఆ పోలీసు వాళ్ళు చూసాక ఎప్పుడో వెనక్కపోయిందిరా. ఇట్స్ సో సాడ్. పాపం. పాపం కదరా అంకుల్. ఆ ఎస్ఐ గారు చెప్పండి రా, మీకు నాకు ఏ సంబంధం లేదని. అంకుల్ ఇన్నో అంకుల్, మంచి మా కంపెనీ వచ్చు. రే కంపెనీ కూడా మనం అని మురికొచ్చావేట్రా, పోలీస్ స్టేషన్ లో ఉన్నావురా. రే మీకు కాళ్ళు పట్టుకుంటాను రా, మీకు నాకు ఎటువంటి సంబంధం లేదని ఆ పోలీసుడికి చెప్పండి రా.
ఇదిగో ఇందులో ఇంటి వాడు రావడం. నేనే సార్, నేనే బాబు. రా, నిన్ను ఎస్ఐ గారు ఇంటికి వెళ్ళిపోమన్నారు. దా, ఇంకోసారి ఇలాంటి వాళ్ళకి రూమ్ ఇవ్వకు. ఇవ్వను అర్థమైందా? బాబు, ఇవ్వను. ఎలా? అమ్మ తప్పించుకున్నాడు. Don't trouble the trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. చెప్పంజమ్మ. హలో మావా, ఆ నా కొడుకు దొరికినాడా? దొరకలేదు, దొరుకుతాడు. నువ్వు వచ్చి గాలి తీసుకొని కూర్చో, నేను వెతికి తీసుకొని వస్తా. అంజమ్మా, వాడు దొరుకుతాడు. వాడు దొరికేంత వరకు నేనింటికి రాను, గుర్తు పెట్టుకో. అది కాదు మావా. పెట్టే ఫోను. కానిస్టేబుల్స్, మార్నింగ్ సార్. చెప్పారా? చెప్పా సార్. ఏం చెప్పారు? 4 ప్లేట్లు ఇడ్లీ, 3 ప్లేట్లు పూరి, మధ్యాహ్నానికి 3 మటన్ బిర్యానీ చెప్పాను సార్. సిగ్గులేదు? ఎవడిచ్చాడా మీకు పోలీసు ఉద్యోగాలు? పిలవండి నా కొడుకుల్ని. ఓకే సార్. ఏయ్, ఫేస్లేంట్రా అలా చిరాగ్గా పెట్టారు? వదిలేండి సార్, ఏమైందిరా? వద్దులేండి సార్, చెప్పుకుంటే పరువు తక్కువ. ఏమైందో చెప్పరా. అసలు ఈ స్టేషన్లో మీ మాటకు వాల్యూ లేకుండా పోతుంది సార్. ఏమైందిరా? నిన్న మీరేం చెప్పారు మీ కానిస్టేబుల్కి? ఏం చెప్పాను? ముగ్గురిని తీసుకెళ్లి సెల్ల వేసేయమన్నారా? ఆ, వేయలేదు సార్. వేసాను సార్. వేయలేదు సార్. వేసాను సార్. వేయలేదు సార్. ఏయ్! ఏసామని చెప్తున్నారు కదరా. ఎక్కడేసారు సార్? సెల్ల మొత్తం ఎతికా, ఒక్క ఏసీ కూడా కనబడలా. కనీసం ఒక ఫ్యాన్ గిట్ట లేదు సార్. ఏసేయమని చెప్పడం కదా సార్, లోపల ఉందో లేదో చూసుకోవాలా. అది మగోడు అన్నాక మాట మీద నిలబడాలి సార్. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళు ఇలా మాట్లాడరు గాని ఐస్ తెప్పించు. నాకు వెనీలా కావాలా. నాకు మ్యాంగో. కొంచెం కష్టమైన కస్టర్డ్ యాపిల్ తెప్పించండి సార్, సీజనల్ ఫ్రూట్ కదా, హెల్త్ కి మంచిది. ఐస్ అంటే నోట్లో పెట్టుకునేది కాదురా, గుబ్. ఓహ్, సార్కి మూలశంక అనుకుంటా. కొంచెం పైల్స్ ఉండొచ్చు, కింద పెట్టుకుంటారు. చెప్పాలంటయ్యా 2 ఐస్ మొక్కలు పెద్ద తెప్పించండి. అయినా ప్రతిసారి చెప్పాలా? ఒక డీప్ ఫ్రిడ్జ్ పెట్టుకోవాలని తెలీదా? ఇంత పెట్టుకోవాలి, ప్రతిసారి పెట్టుకోవడానికి బాగుంటది. మీరు ఊరుకోండి సార్. నేను చూసుకుంటా. కానిస్టేబుల్స్ సార్. వీళ్ళు ఐస్ కూడా మాట్లాడరు గాని ఆపరేషన్ కి రెడీ చేయండి. ఆపరేషనా? చిన్నప్పటి నుంచి సార్ కిడ్నీలో స్టోన్ ఉంది, చేయని డాక్టర్ అంటే ఒక్క డాక్టర్ తీయలేదు సార్. టాబ్లెట్లు పడితే కరిగిపోతాయి, కళ్ళు తాగితే జారిపోతాయి అన్నారు కానీ ఒక్కరు కూడా ఆపరేషన్ చేయలేదు సార్. మీరు దేవుడు సార్, ఆపరేషన్ చేపిస్తా అంటారు సార్. సిజరింగ్ వద్దు సార్, నొప్పి అవుతుంది. లేజర్ చెప్పాను సార్, మెత్త కరిగిపోద్ది. కిడ్నీలో రాళ్ళు కాదురా, ఆపరేషన్ అంటే మీకు ఏం పేరు నీ పేరు? బోన్ స్టార్ భాస్కర్ సార్. ఏం చేస్తుంటావురా నువ్వు? సినిమాలో యాక్ట్ చేస్తుంటా సార్. ఎన్ని సినిమాలు చేసావురా? ఓ 400-500 సినిమాలు చేసిన సార్. మరి ఎప్పుడు ఏ సినిమాలో కనపడలేదే? నీకే కాదు సార్, నాకు నేనే కనవడం సార్. ఏరా? అన్ని రేటింగ్లో లేపేస్తుంటారు సార్. అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ సార్ నేను. సార్ నన్ను అంతగా చూడాలనుకుంటే క్యాసెట్లు ఇస్తా సార్. ఇంటికి వెళ్ళి పాస్ చేసి 50x జూమ్ పెట్టి చూడండి సార్, మంచిగా కనిపిస్తా సార్. ఈ బోన్ స్టార్ భాస్కర్ జూనియర్ ఆర్టిస్ట్ సార్, గుర్తించండి. నా కొడక. ఇట్స్ ఓకే. నీ పేరేంట్రా? దుబాయ్ హరి సార్. దుబాయ్ ఏంట్రా, ఇంటి పేరా? కాదు సార్, ఒంటి పేరు. ఏం చేస్తుంటారా దుబాయ్లో? సార్ నా గురించి మీకు తెలీదు, నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయి. కాంటాక్ట్సా? ఏది ఒకటి చూపించు. అంటే నిన్నే సెల్ ఫార్మేట్ అయిపోయింది, మొత్తం డిలీట్ అయిపోయింది అనమాట. నా కొడక. దుబాయ్లో ఏం చేస్తుంటావు చెప్పరా? జస్ట్ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్. సాఫ్ట్వేరా? కాదు. హార్డ్వేరా? కాదు. మరేంట్రా అప్లోడు డౌన్లోడు? ఒంటెలు ప్యాడ్ని డౌన్లోడ్ చేస్తే నేను వాటిని చేతులతో అప్లోడ్ చేసి లారీలోకి వేస్తా. అంటే నువ్వు దుబాయ్లో ఒంటెలకి ప్యాడ్లు ఎత్తుంటా. ఛీ! యాబ్బ. నీ పేరేంట్రా? సద్దాం బాబు సార్. బాబేంట్రా? మహేష్ బాబు బాబు అని పెట్టుకుంటే అడిగారా సార్? నాగబాబు బాబు అని పెట్టుకుంటే అడిగారా సార్? అడిగారా? మా చంద్రన్న చంద్రబాబు అని పెట్టుకుంటే అడిగారని చెప్పి అడుగుతా ఉన్నా. ఎవరికి? సంపూర్ణేష్ బాబు బాబు అని పెట్టుకుంటే అడిగారని చెప్పి అడుగుతా ఉన్నా. అప్పుడు లేవరు నోరు, ఇప్పుడు మేము సద్దాం బాబు అని పెట్టుకుంటే లేస్తా ఉంది. ఏమ్మా చెప్పండి. నా కొడుకులకి కానిస్టేబుల్ సార్. ఈ నా కొడుకులు ఎలా అడిగితే చెప్పరు గానీ
థర్డ్ డిగ్రీ రెడీ చేయి. ఎస్ సార్. సార్, డిగ్రీ లేదు, మాకు థర్డ్ డిగ్రీ ఉంది, సార్. ఈ నడిచేదేదో ఆ పార్కులో నడుచుంటే కనీసం ఆ పొట్టైనా తగ్గేది కదా సార్. అబ్బా, నోర్మి. వాడెక్కడ్రా? నాకు తెలియదు సార్. చెప్పరా. నాకు తెలియదు సార్. నువ్వు చెప్పరా. నాకు అసలు తెలియదు సార్. రేయ్, వాడెక్కడ్రా? ఎంతసేపు వాడెక్కడ అడుగుతున్నారు కానీ ఆ అమ్మాయి ఎక్కడ ఉందని ఒకసారి అడిగారా సార్? వాడు దాని లేపుకెళ్ళిపోలేదు సార్, అదే వాడిని లేపుకెళ్ళిపోయింది. అది పెద్ద తేడా సార్. తేడా అంటే? ఇటండి, అది పెద్ద కేసు సార్. అది చూడడానికి కామ్గా కనబడుతుంది కానీ పెద్ద కస్టమర్ కేర్ సార్ అది. నీకెలా తెలుసురా? ఒక్క 4 రోజులు ఓపిక పట్టండి. మీరు రైడింగ్కి వెళ్ళినప్పుడు ఏ బస్ స్టాండ్లోనో ఏ లాడ్జ్లోనో ఖచ్చితంగా దొరికిపోతుంది. ఏంట్రా? వాడికి లేచిపోవడం అది ఫస్ట్ టైం ఏమో కానీ సార్, దానికి మాత్రం ఇప్పటికీ ఒక 20-30 సార్లు లేచిపోయాడు సార్. అది పెద్ద సార్ సార్ ఇప్పటికి దానికి 10-15 సార్లు అయిపోయి ఉంటాయి సార్. ఏంట్రా అది? అదే అదే అంటే? అయిపోయి ఉంటాయి సార్. పెద్ద ఇది సార్ అది. అయినా అది ఎవరో లేచిపోతే మమ్మల్ని కొడతారండి సార్. అది ఎవరో కాదురా, అది నా ఒక్కగానొక్క బిడ్డ.